మనం ఈ మనీకి సంబంధించి ఎంతవరకు తెలుసో తెలియకో ఏవైతే ఫిక్స్డ్ మైండ్ సెట్స్ ఉంచుకున్నామో వాటన్నిటి నుండి బయటపడి గ్రోత్ మైండ్ సెట్ వైపు వెళ్ళడానికి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. ఓకే, లెట్స్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఫర్ మనీ. అందరూ స్ట్రైట్ గా కూర్చొని వెన్ను స్ట్రైట్ గా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. ముందు 3 సార్లు బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో మీరు విజువలైజ్ చేస్తూ ఫీల్ అవుతూ మీ మనసులో మీరు చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు పూర్తిగా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ లైఫ్ మొత్తం అబండెంట్ గా ఉంది. మీ జీవితంలో మీరు ఏంటేంటైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆల్రెడీ మీకు సమకూరిపోయాయి. మీరు కోరుకుంటున్న జీవితం మీరు జీవిస్తూ ఉన్నారు. మీ పెదాలపై ఆ చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం, మీ ఫేస్ లో ఆ గ్లో కనిపిస్తుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మీరు ఎంత అబండెంట్ గా ఉండాలనుకున్నారో అలానే ఉంది. అలాగే ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందుకు మనీకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మనీ, నా జీవితాన్ని ఇంత అద్భుతంగా మలచినందుకు. థ్యాంక్ యూ మనీ, నేను పుట్టినప్పటి నుంచి నాకు ప్రతి మూమెంట్ లో కూడా తోడు ఉంటూ వస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నా అవసరాలన్నీ కూడా దగ్గరుండి తీర్చుతూ వస్తున్నాను. థ్యాంక్ యూ మనీ, నా జీవితం పట్ల ఒక మంచి అవగాహన కలిగించినందుకు. థ్యాంక్ యూ మనీ, నేను నా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి అవసరమైనవన్నీ నేర్చుకోవడానికి నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నేను ఆనందంగా ఉంటూ నా కుటుంబ సభ్యుల్ని కూడా ఆనందంగా ఉంచడానికి నాకు సహాయం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నా అవసరాల్ని తీర్చుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి కూడాను నేను సహాయం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ మనీ, నాలో ధైర్యాన్ని పెంచినందుకు. థ్యాంక్ యూ మనీ, నాకు శాంతిని ప్రసాదించినందుకు. థ్యాంక్ యూ మనీ, సమాజంలో కుటుంబంలో కూడా నాకు ఒక గుర్తింపును కలిగిస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నా జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని కలిగిస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నా జీవితానికి పరిపూర్ణంగా తీర్చిదిద్దుతున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నువ్వెప్పుడు కూడా నాతోనే ఉంటున్నందుకు. థ్యాంక్ యూ మనీ, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో కూడాను నన్నే అట్టుపెట్టుకుంటూ ఉంటున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ ప్రతి విషయంలో కూడాను అవసరమైనవన్నీ కూడా నాకు చేస్తున్నాను. థ్యాంక్ యూ మనీ, నేను నా చివరి నిమిషం వరకు కూడా నీతో ఇలానే ఉండడానికి అవసరమైన అవగాహన కలిగిస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నా జీవితంలో నాకు అవసరమైనవన్నీ కూడా నాకు సంపూర్ణంగా ప్రసాదిస్తున్నందుకు. థ్యాంక్ యూ మనీ, నన్ను కేవలం నిన్ను వాడుకొని వదిలేసే ఒక వ్యక్తిలా కాకుండా నిన్ను ఒక ఎనర్జీలా
చూసుకునే జ్ఞానాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ మనీ. నువ్వు నేను వేరు కాదు, మనిద్దరం కూడా ఒక్కటే. నేను నా శక్తిని పెంచుకుంటూ నీ శక్తితో మమేకం అవ్వడానికి సర్వం సిద్ధం ఈ క్షణం నుంచి. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ a lot. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 3 సార్లు బ్రీదింగ్ మళ్ళీ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీ బాడీ మైండ్ అంతా కూడా చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంది. నౌ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. చేతులు రబ్ చేసుకోండి. కళ్ళు మీద పెట్టుకోండి. నెమ్మదిగా ఓపెన్ చేయండి. దిస్ ఈస్ ద న్యూ స్టైల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ మనీ. ఏమనిపించింది? Now it's your time. You're sharing your doubts, your questions on day 1 of mindset, money mindset mastery. కొత్త ఎనర్జీ వచ్చింది. కొత్త ఎనర్జీ వచ్చింది. వెరీ గుడ్. మనకి సారీ చెప్పుకుంటూనే థ్యాంక్ యూ చెప్తాం. సారీ చెప్పాలి కదా ఫస్ట్. తెలుసో తెలియకో ఏవో తప్పులు చేశాం కదా మనీ పట్ల. సో ముందు సారీ చెప్పాలి. ఆ తర్వాత మనీ మనకు చేస్తున్నవన్నీ కూడా గుర్తుంచుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్పాలి. బాధ అనిపిస్తుంది మేడం మీకు. బాధ అనిపిస్తుందా? ఎందుకు? అంటే ఇన్నాళ్ళు మనం ఇలాగా ఆలోచించామా అని. అంతే. ఏడుపు వస్తుంది, కంట్లో నీళ్ళు వస్తాయి. మంచిదే, ఆలోచన ప్రారంభం అవుతుంది. ఎంతసేపు మనం మనీని బ్లేమ్ చేస్తూ ఇలాగా అలాగా అని అంటుంటాం కదా, అది తప్పు, చాలా తప్పు. ఎనర్జీ మనం ఏం ఆలోచిస్తాం అలాగే పనిచేస్తాం. ఇట్స్ ష్యూర్. ఓకే, పర్లేదమ్మా. ఇక పైన మళ్ళీ అబండెంట్ గా తయారవుతారు. ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మీ ఆలోచన మారుతుంది. మీ ఆలోచన మారుతున్నట్టు మీ జీవితం కూడా మారుతుంది. ఓకేనా? అప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే. ఓకే, ఇప్పుడు బాధతో కన్నీళ్ళు వస్తున్నాయి, అప్పుడు ఆనందంతో వస్తాయి. మళ్ళీ మీరే షేర్ చేస్తారు అప్పుడు. ఓకేనా? నేను వెయిట్ చేస్తా ఆ రోజు కోసం. ఎస్, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఇంకా ఒక డౌట్ అడగొచ్చు? తప్పకుండా. ఫర్గివ్ యువర్ పాస్ట్ అన్నారు కదా, Hmm. దాంట్లో డైలీ మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ పట్ల గతంలో కొన్ని ఫ్రేమ్స్ మనలో ఉంటాయి. అంటే మనం ఎంత ఒక్కొక్కసారి ఒకవేళ అది దుఃఖం అయితే, కోపం అయితే, దాళ్ళను అప్పటికప్పుడు రిలీజ్ చేసిన బట్ స్ట్రాంగ్ గా అక్కడ ఏదో ఒక ఎమోషన్ ఇంకా నడుస్తూనే ఉంటది. దాన్ని మనం ఎలా క్లియర్ దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి అని అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. అంతే? నెక్స్ట్ ఏం చేయాలో అది చేస్తూ ఉంటే ఇది ఆటోమేటిక్ దీని సైజ్ తగ్గిపోయి అలా డిసప్పేర్ అయిపోతుంది. ఓకే,
అయిన వాటి కోసం మరి ఆలోచించుకోకూడదు. మనం ఆలోచించకపోయినా ఒక్కోసారి గుర్తొస్తాయి, కానీ దాని ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడైతే మన ఫ్యూచర్ మీద ఫోకస్ పెడతామో, మన సక్సెస్ మీద ఫోకస్ పెడతామో, దానికి అవసరమైనవన్నీ కూడా యాక్షన్ టేకింగ్ లో చేస్తూ ఉంటామో, అప్పుడు పాస్ట్ మీదకి మన ఫోకస్ వెళ్ళదు. ఒకళ్ళు ఎప్పుడైనా బై ఛాన్స్ అటు వెళ్ళినా వద్దు అని చెప్పి మళ్ళీ ముందుటి వచ్చేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా దాని ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతాం. అలా అలా అయ్యి డిసపేర్ అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్. ఛాలెంజ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా, అది నేను అంటున్నా. అంటే రూట్ కాజ్ క్లియర్ గా తెలిస్తే ఆటోమేటిక్ గా అది మళ్ళీ రాదు కదా అన్నట్టు నేను. ఛాలెంజెస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనం దానికోసం అవసరమైనవన్నీ పూర్తిగా చేయడం లేదని. అదే మ్యామ్. ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో అది చేయకుండా మనం కేవలం వాటి కోసం ఆలోచిస్తున్నాం, వాటి రూట్ కాజెస్ ని మనం రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్న దాని అర్థం. రూట్ కాజ్ ని రిమూవ్ చేయాలంటే కేవలం దానికోసం ఆలోచిస్తే అవ్వదు. ఓకే, అది ఓవర్కమ్ చేసిన తర్వాత మనం ఎలా ఉంటామో అది ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా ఇది డిసపేర్ అవుతుంది. అర్థమవుతుంది కదా? యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానమ్మా. మామూలుగా డబ్బుల విషయంలో అయితే నేను ఎప్పుడు పెద్దగా ఆలోచించేదాన్ని కాదు. ఓకే, నాకు ఒకటే ఉండేది మైండ్ లో ఏంటంటే నేను నా పని కరెక్ట్ గా చేస్తున్నాను, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నది ఎప్పుడు నేను ఫాలో అవుతా. నా పని నేను చేస్తున్నా కాబట్టి నాకు రావాల్సిన జీతం వస్తుంది, అంతే తప్ప పెద్ద ఇదేం కాదని అనిపించేది. నాకు జీతం ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు కరెక్ట్ గా. ఓకే, ఎప్పుడు ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, డిఏ ఎంత, అవేవి కూడా నాకు ఐడియా ఉండేది కాదు. ఎప్పుడు తెలుసుకోవాలని కూడా నేను ప్రయత్నించలేదు. నెలకి ఎంత ఖర్చు అవుతుంది, పిల్లల కోసం ఎంత అవుతుంది, నా కోసం ఎంత అవుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత ప్రొడక్టివ్ గా యూజ్ అవుతుంది, అవేవి నేను ఆలోచించలేదు. ఓకే, కానీ పరిస్థితులు, వ్యక్తులు తాలూకా ఇవి కొన్ని ఉంటాయి కదా ప్రభావాలు. అంటే మనల్ని ఇంకా బెటర్ గా తయారు చేయడానికి యూనివర్స్ కొన్ని పరిస్థితులను సృష్టిస్తుంది. అది ఎయిదర్ సిచ్యువేషన్స్ రూపంలో అయి ఉండొచ్చు, వ్యక్తుల రూపంలో అయి ఉండొచ్చు. ఓకే, అప్పుడు ఆలోచన స్టార్ట్ అవుద్ది మాట మనలో. సరే, ఏంటవుతుంది అసలు మన లైఫ్ లో, ఒకసారి ఆలోచిద్దాం ఆగేసి అని చెప్పి అప్పుడు ఆ పుస్తకం పెన్ పట్టుకొని లెక్కలేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అసలు ఎంత వస్తుంది నెలకి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఓకే, మనం ఎంత టైం ఎలా యూజ్ చేస్తున్నాం, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం, ఈ టైంని ఇంకా మనం యూజ్ చేస్తే ఇంకా ప్రొడక్టివ్గా ఎలాగ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించడం 1 by 1 ప్రాసెస్ లో అవుతుంది అది. ఓకే, ఆలోచించి కేవలం ఆగిపోయినా మళ్ళీ అవ్వదు, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఏ ఛాలెంజ్ వచ్చినా మన ఫోకస్ మన గోల్ మీద ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా పక్షుల్లా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే, సో నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. చెప్తున్నా కదా, డబ్బు విషయంలో ఎప్పుడు నేను డబ్బుని అంటే ఇలా అలా అని అనుకోవడం కానీ, ప్రేయర్ చేయడం కానీ డబ్బు కోసం ఏం లేవు. అసలు ఆలోచించేదాన్నే కాదు. చెప్తున్నానా, నా జీతం ఎంత కూడా నాకు తెలియదు, బిల్లు ఎంత వెళ్తుందో ఎవ్రీ మంత్ కూడా నాకు తెలియదు, నా ఏటీఎం కార్డు కూడా నా దగ్గర ఉంచను. ఓకే, అది హస్బెండ్ దగ్గర ఉంటది, ఏ అవసరమైతే అతను తెస్తుంటారు, చేస్తుంటారు, అవుతుంటది, అంతే తప్ప నాకు ఎంత జీతం వస్తుంది, ఏంటి ఖర్చు అవుతున్నాయి, ఎంత ఇది అయింది, అవేవి ఉండేవి కాదు. కానీ ఆ తర్వాత తర్వాత అన్ని ఆలోచించడం, రాయడం, మాట్లాడడం, అడగడం, ఇవన్నీ స్టార్ట్ చేసాం అన్నమాట. రెస్పెక్టింగ్ మనీ స్టార్ట్ అయింది. ఓకే, అందుకు ఇవన్నీ రకరకాలు ఉంటాయి మన లైఫ్ లో, ఎందుకంటే మనల్ని బెటర్ చేయడానికి వస్తూ ఉంటాయి అన్నమాట పరిస్థితులు. తర్వాత మనకి ఏదైనా ఛాలెంజ్ వచ్చింది, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము, మనం ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే
ఆ యూనివర్స్ మనకి అవకాశం కలిగిస్తుంది. మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మరికొంతమందికి కూడా మనం డెవలప్ చేయడానికి, ముందుకి వెళ్ళడానికి అని అర్థం. ఓకే. ఇప్పుడు కుటుంబంలో ఒక్కళ్ళు డెవలప్ అయ్యారంటే ఒక్కళ్ళు వాళ్ళతో ఆగిపోద్దేటమ్మా, కుటుంబం మొత్తం డెవలప్ అవుతుంది కదా. కుటుంబం డెవలప్ అయిందంటే ఆటోమేటిక్ గా అలాగా స్ప్రెడ్ అవుతాయి కదా, ఒకళ్ళ నుండి ఒకరికి ఎనర్జీ అన్నది, థాట్స్ అన్నవి. ఓకే. అలాగా ఒకళ్ళ నుండి ఒకరికి అది పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది. అంటే ఒక్కళ్ళు మారితే ఎన్ని మారుతాయి చూడండి. ఇప్పుడు నాకు ఆ పరిస్థితులన్నీ రాకుండా, నేను వాటి కోసం ఏమీ ఆలోచించకుండా కానీ ఉండుంటాయి. ఇప్పుడు మనీ కోసం మీకు ఇవన్నీ నేను చెప్పడానికి నాకు నాలెడ్జ్ ఉండదు కదా. టు బీ ఫ్రాంక్, 2 years బ్యాక్ పిల్లల కోసం క్లాస్ చెప్తుండేటప్పుడు మా తమ్ముడు, అంటే మేము మాట్లాడతాం కదా, ఏంటి ఏ టాపిక్స్ తీసుకుందాం ఏంటి పిల్లల కోసం అని, మనీ మేనేజ్మెంట్ కూడా అందులో ఇంక్లూడ్ చేద్దాం అన్నాడు మా తమ్ముడు. అదే నేను ఏమన్నాను తెలుసా ఆ రోజు, దానికోసం అయితే నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, నువ్వే డీల్ చేయాలి టాపిక్ అని అనమాట. మనీ మేనేజ్మెంట్ అంటే నాకు అసలు అవగాహనలే లేదు దాని మీద, నువ్వే డీల్ చేయాలని అన్నాడు. 2 years బ్యాక్, జస్ట్ 2 years బ్యాక్. ఓకే. కానీ ఇప్పుడు ఐఎమ్ ఫుల్లీ డెవలప్డ్. అంటే అలాగని ఎలా పడితే అలా మనీ సంపాదిద్దాం అని కాదు, ఏది చేసినా అర్థవంతంగా, న్యాయంగా, ధర్మంగా ఉండాలి. మనం రూపాయి సంపాదిస్తున్నామంటే అక్కడ 100% మన తాలూకా క్వాలిటీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అలాగే మనం రూపాయి ఖర్చు పెడుతున్నామంటే అక్కడ 1000% వాల్యూ ఉండాలి. ఖర్చు అంటే కేవలం డబ్బులే కాదు, మన సమయం, మన ఎనర్జీ కూడా. మన ఎనర్జీని, మన సమయాన్ని కూడా మనం స్పెండ్ చేస్తున్నామంటే దట్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ మనీ. ఇప్పుడు మీ అందరూ ఉన్నారు ఇక్కడ, 299 రూపాయలు కట్టారు కాబట్టి ఇంత ఫోకస్ తో ఇవన్నీ వింటున్నారు, చెప్పినవన్నీ చేస్తున్నారు. అదే ఫ్రీ సెషన్ మనం ఇలా పెట్టామనుకోండి, అప్పుడు ఎలా ఉంటది, ఒక్కొక్కరు ఒక పనిలో బిజీ బిజీగా ఉంటుంటారు అనమాట, ఫోకస్ ఉండదు. ఫోకస్ లేకపోతే ప్రాక్టీస్ ఉండదు, యాక్షన్ లోకి తయారు, రిజల్ట్స్ కూడా రావు. ఓకే. అదే డిఫరెన్స్. మనీకున్న పవర్ కూడా అదే. మీరు కట్టారు, జాయిన్ అయ్యారు కాబట్టి చాలా జాగ్రత్త వింటున్నారు, చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. అంతే కదమ్మా. యా. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? ప్రసన్న గారు, ఏమనిపించింది ఫస్ట్ టైం మీరు అటెండ్ అయ్యారు లైవ్ సెషన్ ఈరోజు? బాగుంది మేడం, అందుకు ప్రశాంతంగా వింటున్నా. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా జీవించడమే మా అందరి తాలూకు లక్ష్యం. ఇటు అదే సోషల్ అదే. లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం అనమాట. అది యా, బ్యాలెన్సింగ్ స్పిరిచువల్ అండ్ సోషల్ లైఫ్ అంటే ఇదే. స్పిరిచువల్ లైఫ్ అంటే కేవలం ధ్యానం చేసుకొని కూర్చోండి, మీ కుటుంబానికి సంబంధించి కానీ మనీ పరంగా ఎదగడానికి కానీ ఏమి చేయకుండా ఉండండి, అది కాదు. మనం సొసైటీలో ఉంటున్నాం, సాంసారిక జీవితం గడుపుతున్నాం కాబట్టి ఆర్థికంగా, గౌరవంగా, ధర్మంగా, న్యాయంగా మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మన కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దానికి అవసరమైన పీస్ ఆఫ్ మైండ్, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ రావడానికి ఆధ్యాత్మికంగా కూడా అన్ని చేయవలసినవి చేయాలి. అప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తాయి అన్నమాట. దేన్నో ఒకదాన్ని మనం పూర్తిగా ఫోకస్ చేసి ఇంకో దాన్ని రెగ్యులేట్ చేస్తామంటే అవదమ్మా. అవును. నేనైతే అది అలాగే చేస్తున్నాను, అందుకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అదే నేర్పిస్తున్నాను. అది ఎవరికి ఎలా పనిచేస్తుందో అది వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. యా. సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఇక్కడ పెట్టారు రూపమ్మ, గుడ్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా.
అండ్ భారతి ఆల్ డౌట్స్ ఆర్ క్లారిఫైడ్. వావ్. మరి రేపు ఎల్లుండి అక్కర్లో అయితే అన్ని క్లారిఫై అయిపోయాయి కదా. అలా అని కాదు, ఈరోజు క్లాస్ గురించి ఓకే. మనీ రిలేటెడ్ ఏవైతే బ్లాకేజెస్ ఉండేవో అవి క్లారిఫై అయ్యాయి. ఎస్. బ్లాకేజెస్ ముందు మనం రిమూవ్ చేసుకుంటే అప్పుడు కొత్తవి కొత్త ఎనర్జీని యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఈ ఉంచుకొనే కొత్త మనం యాడ్ చేస్తామంటే అవ్వదు, పని చేయదు కరెక్ట్. డిషం చేస్తాయి లోపల. ఓకే. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా అడగవలసింది, చెప్పాల్సినవి? క్లోజ్ చేద్దామా? ఓకే దెన్. సో మీరు ఒక పని చేయండి. ఈరోజు మనం అన్ని మాట్లాడుకున్నాం కదా, మనీ కోసం గ్రాటిట్యూడ్ చేసాం, తర్వాత ఎక్కడెక్కడ ఏంటేంటి మన తప్పులు అవుతున్నాయో తెలిసింది. కాబట్టి మీ మట్టుకు మీరే మనీకి సంబంధించి ఈ క్షణం నుంచి ఎలా ఉందాం అనుకుంటున్నారు, ఎలా ఆలోచించిద్దాం అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు అన్ని రాయండి. రాసి ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి మన మనీ మైండ్ సెట్ మాస్టర్లో. ఓకేనా? ఎందుకంటే ఇది కేవలం వినేసి ఊరుకుంటే ఒకలాగా ఉంటది. అవన్నింటికి మనం అక్షర రూపం ఇచ్చామనుకోండి, అది మన చేతులు, కళ్ళు, మైండ్ అన్ని కలిపి పనిచేస్తాయి. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది రికార్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం మధ్యలో తీసి చదవడం అవన్నీ చేస్తుంటే పక్కదారి పట్టకుండా ఆ దారిలో అలా ముందుకెళ్ళడానికి అవుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద టాస్క్ ఫర్ టుడే. రేపు సెషన్ స్టార్ట్ అవ్వే ముందుకే, అంటే ఈవినింగ్ 7 లోపే మాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? చూస్తాను ఎవరు భయపడతారు. అలవేలమ్మ రెడీగా ఉంటారు తెల్లారిసరికి రాసేసి ఉండేసి. ఇప్పుడే రాసేస్తారు మేడం, తెల్లవారి వరకు కూడా అవసరం లేదు. ఎప్పుడు ఫస్ట్ లో ఉంటారు అనమాట రేస్ లో. ఓకే, సరే అమ్మా, ఉందాం. రేపు కలుద్దాం మళ్ళీ 8కి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ మరియం. Good night, madam. Good night, all of you. గుడ్ నైట్.